புள்ளம் சிலம்பனைகான் புல்லரையன் கோயிலில் வெள்ளை விலை செங்கின் பேரரவம் கேட்டிலையோ எள்ளாய் யசுந்திராய் பெய்யும் முல்லை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கச்சிய காலோச்சி வெள்ளித்தரவில் தூயிலர் மறந்தனை தினை ஒல்லத்து கொண்டு முன்வர்களும் யோகிகளும் వెళ్ళ విశుందర అరియన్ర పేరరవం ఒళ్ళం పొగుందు కులిరేలో రెంబావై అందరికన్నా ముందుగానే మేల్కొన్నవారు. దీని భావం ఏమనగా, ఇంకనూ నిద్రిస్తున్న ఓ గోపికను లేవకుండటాన్ని గమనించిన తెల్లవారిందమ్మా, ఇక లేచి రావమ్మా అని లేపుచున్నారు. వేకునే మేల్కొన్న పక్షులు ఒకరినొకరిని పిలుచుకుంటూ మేతకు పోదావు రండర్రా అంటూ కూస్తూ పోతున్నాయి. అరే, పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణ కోవిల్లో మోగిన శంఖధ్వనిని నువ్వు వినలేదా? ఓసి పిచ్చి పిల్ల, భగవద్విషయం ఎరగని దానివల్లే లేచి రావమ్మా, ఇదిగో పోతన స్థనముల ఎందున్న విషయాన్ని అరగించినవాడా, తనను చంపడానికి వచ్చిన శకటాసుడిని కీళ్ళిచ్చినట్టు తన కాళ్ళతో తన్నినవాడా ఆయన శ్రీకృష్ణుని ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా ఈ హోగ నిద్రలో సేనించిన శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీమన్నారాయణ్ణి యోగులు ఋషులు తమ హృదయాల్లో నిలుపుకున్నవారు. అతనికి శ్రమ కలుగునట్టుగా మెల్లగా హరి హరి అని అతన్ని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలు చేరి చల్లబరిచిందే, వణికించిందే. మేమంతా మేల్కొన్నాం, మరి నీవు మాత్రం కథలకు అట్లే పరుంటివేవమ్మా, ఇది నీకు వినపడలేదా? రమ్ము రమ్ము, మాతో గుడి వ్రతము చేయము అని గోపికలకి చెప్తుంది అమ్మ. ధనుర్మాస వ్రతంలో చేయవలసింది, పొందవలసింది, దానికి తగు యోగ్యత మొదలైన వారిని గురించి మొదటి 5 పాసురాల్లో వివరించింది గోదా తల్లి. అందరినీ ఉత్సాహంగా వ్రతంలో పాల్గొనజేసింది. ఈ మొదటి 5 పాసురాలను వ్రతానికి మొదటి దశగా చెప్తారు. 6 నుంచి 15 వరకు రెండవ దశగా అనగా ఆశ్రయణ దశగా వర్ణిస్తారు. భగవంతుని సంశ్లేషణము సాక్షాత్కారం కావాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని పొందటానికి ఆచార్య కృప కావాలి. ఆచార్య కృప కావాలంటే వారిని సమాశ్రయించారు. భగవద్ అనుజ్ఞైన సదాచార సమాశ్రయణయే భగవద్ జ్ఞానాన్ని ప్రసాదింది. కావున ఈ 10 పాసురాల్లో గోదా తల్లి భగవద్భావాన్ని పొందిన 10 మంది గోపికలను మాతో కలిసి రండని, మీ అనుభవాన్ని మాకు పంచండని, ఆ భగవద్ ఆనందాన్ని మీరొక్కరే అనుభవించరాదని అందరికీ పంచవలనని గోపికా రూపులు సదాచార్యులైన పంచవలన ఆళ్వార్ రూపాలను మేల్కొల్పుతుంది గోదా తల్లి. ఈ వ్రతంలో అనుభవం లేని ఓ గోపిక కనులేపుతుంది ఈ పాసురంలో. ఆళ్వార్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.